స్టూడెంట్స్ అటామిక్ స్ట్రక్చర్ ఎంసీక్యూ 5 సిరీస్లో క్వశ్చన్ ఇలా ఇచ్చారు. ఏ పి ఆర్బిటాల్ హ్యాస్ అ డాష్ నోడల్ ప్లేన్స్ అని ఇచ్చారు. నోడల్ ప్లేన్ అంటే పి సబ్షెల్లో పి ఆర్బిటాల్కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉన్నాయి అన్నారు. సో వాట్ ఈస్ నోడల్ ప్లేన్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ నోడల్ ప్లేన్ అంటే the plane where the probability of finding of an electron is 0 is known as nodal plane. The plane where the probability of finding of an electron is 0 is known as nodal plane. Nodal plane అనొచ్చు, యాంగులర్ నోడ్ అని కూడా అనొచ్చు. సో నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్ సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఎల్ అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎస్ సబ్షెల్ నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ 0, ఫర్ పి సబ్షెల్ నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ 1, ఫర్ డి సబ్షెల్ నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ 2, ఫర్ ఎఫ్ సబ్షెల్ నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ 3 తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఆర్ యాంగులర్ నోడ్స్, ఏది అడిగినా ఒకటే. యాంగులర్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఎల్. ఎల్ మీన్స్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ ఒకవేళ ఇలా అడిగారు నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ అన్నారు. నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ ఇది కూడా అడగవచ్చు మనకి. నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ ఎల్ మైనస్ 1. నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ ఎల్ మైనస్ 1 తీసుకుంటాం. అలానే నెంబర్ ఆఫ్ పీక్స్ అబ్టైన్డ్, నెంబర్ ఆఫ్ పీక్స్ అంటే రేడియల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ అనే దాంట్లో మనకి పీక్స్ ఒకవేళ అడిగినట్లయితే నెంబర్ ఆఫ్ పీక్స్ ఇన్ రేడియల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ అంటే n మైనస్ ఎల్ తీసుకుంటాం. అలానే మనకి ప్రాబబిలిటీ ఫంక్షన్ అని కూడా అడగవచ్చు. వాట్ ఈస్ ప్రాబబిలిటీ ఫంక్షన్? ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాము? 4πr² dr psi square ప్రాబబిలిటీ ఫంక్షన్. ఒకవేళ దాంట్లో ఏమైనా అడిగితే అలా గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ నోడల్ ప్లేన్? ద ప్లేన్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ నోన్ యాజ్ నోడల్ ప్లేన్. దాన్ని సై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నా. నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. దాన్నే యాంగులర్ నోడ్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎస్ సబ్షెల్ నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ 0, ఫర్ పి సబ్షెల్ 1, ఫర్ డి సబ్షెల్ 2, ఫర్ ఎఫ్ సబ్షెల్ 3 తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే n మైనస్ ఎల్ మైనస్ 1 తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ పీక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే n మైనస్ ఎల్. ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే దాన్ని రేడియల్ ప్రాబబిలిటీ ఫంక్షన్ అని కూడా అంటాము. అంటే మనకు ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే ఏమొస్తుంది? 4πr² dr psi square. సో ద ప్లేన్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ 0 ఈజ్ నోన్ యాజ్ నోడల్ ప్లేన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ప్లస్ హాఫ్ స్పిన్ ఇన్ n ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారు. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ప్లస్ హాఫ్ స్పిన్ ఇన్ n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏ ఆర్బిట్? థర్డ్ ఆర్బిట్ తీసుకుంటాం. థర్డ్ ఆర్బిట్ కన్సిస్ట్ ఆఫ్ 3s, 3p అండ్ 3d తీసుకుంటాం. s సబ్షెల్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆర్బిటాల్, p సబ్షెల్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆర్బిటాల్స్ and d subshell consists of 5 orbital. Each orbital can accommodate of maximum of 2 electrons. So each orbital can accommodate of maximum of 2 electrons అని చెప్పుకున్నాం. ఇది d కాబట్టి dలో ఎన్ని ఉండాలి? 5 ఉన్నాయి మనకి ఇట్లా ఆర్బిటాల్స్. సో 3s హ్యాస్ ఏ పేర్. 3pలో ఎన్ని ఉన్నాయి మనకి? 3 pairs ఉన్నాయి. 3dలో ఎన్ని pairs వస్తాయి? 5 pairs వస్తాయి. మరి ఈచ్ పేర్ తీసుకుంటే 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ అనదర్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. అంటే ఈ ఎలక్ట్రాన్ ప్లస్ హాఫ్తో ఉంటే ఎలక్ట్రాన్ మైనస్ హాఫ్తో ఉంటుంది. ప్లస్ హాఫ్, మైనస్ హాఫ్, ప్లస్ హాఫ్, మైనస్ హాఫ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పిలో 6 ఎలక్ట్రాన్స్, డిలో 10 ఎలక్ట్రాన్స్. 10 + 6 16 + 2 అంటే 18. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 18 ఉంటే 9 ఎలక్ట్రాన్స్ ప్లస్ హాఫ్ స్పిన్తో ఉంటే రిమైనింగ్ 9 ఎలక్ట్రాన్స్ దేంతో ఉన్నాయి? మైనస్ హాఫ్ స్పిన్తో తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ప్లస్ హాఫ్ స్పిన్ అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3s, 3p, 3d కన్సిస్ట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 18
then 9 electron with plus half spin and 9 electrons with minus half spin తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద క్వాంటమ్ లెవెల్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ అని ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫార్ములాస్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎట్లా ఫార్ములా మనకి n². అలానే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 2n². నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఎవరికి ఈక్వల్ n తీసుకుంటాం. n ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆర్బిట్ అంటే సో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఏమో 4 ఉన్నాయి. ఆ 4 ఏమేమి వస్తాయి, 4s 4p 4d అండ్ 4f. సో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ 4s 4p 4d 4f. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే n² అంటే 4² తీసుకుంటాం. సో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి, 16 ఉన్నాయి. ఎలాగో చూడండి, ఎస్లో 1 ఆర్బిటాల్, పిలో 3 ఆర్బిటాల్స్, డిలో 5 ఆర్బిటాల్స్, ఎఫ్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయంటే 7 ఆర్బిటాల్స్ ఉన్నాయి. 7 + 3 10, 10 + 5 15 + 1 16. సో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని వచ్చినాయి అంటే 16 ఆర్బిటాల్స్ వచ్చినాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2n² అంటే 2 ఇంటూ ఆర్బిటాల్ 16 ఉన్నాయి కదా, స్క్వేర్ తీసుకుంటాం. 2n² అండ్ 4² 2 ఇంటూ 4² తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తున్నాయంటే 32 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ an ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు n². నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ an ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 2n². నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ an ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అట్లా ఆర్బిట్స్ కానీ సబ్షెల్స్ ఆర్బిటాల్స్ కానీ సబ్షెల్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ అట్లా ఇచ్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్స్ ఫర్ ద ఆర్బిటాల్ విత్ L ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ అని ఇచ్చారు. నెంబర్ ఆఫ్ స్పేషియల్స్ అంటే మనం ఎవరిని తీసుకున్నాము, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ ద స్పేషియల్ ఓరియంటేషన్స్ ఆఫ్ సబ్షెల్స్. ఫర్ S సబ్షెల్ నెంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్ 1, ఫర్ P సబ్షెల్ నెంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్ 3, ఫర్ D సబ్షెల్ నెంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్ 5, for F subshell number of orientations 7. Then according to magnetic quantum number of orientations is equal to number of orbitals. So S subshell L value 0 అనుకున్నాం. For P subshell L value is equal to 1 ఇక్కడ రాస్తున్నాం. L value for S subshell 0, for P subshell 1, for D subshell L value 2, for F subshell L value 3. సో క్వశ్చన్లో ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్స్ ఫర్ ద ఆర్బిటాల్ విత్ L ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం. L ఈజ్ ఈక్వల్ టు 2 అంటే D సబ్షెల్. సో ఫర్ D సబ్షెల్ నెంబర్ ఆఫ్ స్పేషియల్ ఓరియంటేషన్స్ ఆర్ 5. ఏమేమి వస్తాయి దానికి, -2 -1 0 +1 +2. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పేషియల్ ఓరియంటేషన్స్ ఆర్ 5. సో S సబ్షెల్కి 1, P సబ్షెల్కి 3, D సబ్షెల్ 5, F సబ్షెల్ 7. సో నెంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ D ఎలక్ట్రాన్స్ అని ఇచ్చారు. అది కూడా అన్పేర్డ్ D ఎలక్ట్రాన్స్ అని ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ జింక్ తీసుకున్నాం. అటామిక్ నెంబర్ ఆఫ్ జింక్ ఎంత, R30. కాన్ఫిగరేషన్ ఏం రాస్తామంటే ఆర్గాన్ 4s2 3d 10. సో D సబ్షెల్లో 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈచ్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పేర్. సో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ జింక్ అంటే 3d 10 అన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమీ ఉండవు. ఆల్ ఆర్ పేర్స్. సో ఎన్ని పేర్స్ ఉన్నాయి మీకు, 5 పేర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 0. నెక్స్ట్ Fe+2 తీసుకున్నాం. ఫెర్రస్ Fe+2. అటామిక్ నెంబర్ ఆఫ్ Fe+2 అంటే 26. కాన్ఫిగరేషన్ ఏం రాస్తామంటే ఆర్గాన్ 4s0 3d6. మరి 3d6 అన్నాం కాబట్టి 5 ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, అకార్డింగ్ టు పౌలీస్ మన హూన్స్ రూల్ pairing of electrons takes place when all the degenerate orbitals are half filled with the electrons. So number of unpaired d electrons 4, Fe+2. నెక్స్ట్ Ni+3 అని ఇచ్చారు. నికెల్ Ni+3 మరి ఎంత వస్తుంది, 28 అటామిక్ నెంబర్.
కాన్ఫిగరేషన్ ఏమొస్తుందంటే ఆర్గాన్ 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యింది కాబట్టి జనరల్ కాన్ఫిగరేషన్ ఏమి రాస్తాం, ఆర్గాన్ 4s2 3d8 అని రావాలి. బట్ 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది కాబట్టి ఆర్గాన్ 4s0 3d7 అని రాస్తాం. మరి డి సబ్షెల్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6 and 7. సో నెంబర్ ఆఫ్ అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. అండ్ అనదర్ ఎలిమెంట్ చూద్దాం, లాస్ట్ వన్ Cu+ తీసుకున్నాం. Cu ప్లస్లో వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే ఆర్గాన్ 4s1 3d10, ఆర్గాన్ 4s1 3d10 1 ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది. అంటే ఆర్గాన్ 4s0 3d10 కన్సిస్ట్ ఆఫ్ pairs, do not consist of unpaired electrons. సో ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్స్. అంటే ఇందులో అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్స్ 0, అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్ 4, అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్ 3, అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్ 0 తీసుకుంటాము. సో ఇందులో వచ్చేసి Zn వచ్చేసి అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్ 0, Fe+2 అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్ 4, Ni+3 అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్ 3, Cu+ అంటే అన్పైర్డ్ డి ఎలక్ట్రాన్స్ 0. సో మన క్వశ్చన్లో మోర్ నెంబర్ ఆఫ్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నారు కాబట్టి మరి మోర్ నెంబర్ ఆఫ్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఎందులో ఉంది చూడండి, Fe+2. ఇవి అటామిక్ స్ట్రక్చర్లో MCQ 5 సిరీస్లో వచ్చే క్వశ్చన్స్. మరికొన్ని మోడల్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.